హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలంటే వాచ్ చేయొచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యావు? In which college did you join? In which college did you join? అతనే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. In which college did he join? In which college did he join? ఆమె ఏ కాలేజ్లో జాయిన్ అయింది. In which college did she join? In which college did she join? మీరు ఈరోజు మార్కెట్కి వెళ్తారా? Do you go to market today? Do you go to market today? ఆమె ఈరోజు మార్కెట్కి వెళ్తారా? Does she go to the market? Does she go to the market? వాళ్ళు మార్కెట్కి వెళ్తారా? Do they go to the market? Do they go to the market? అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. He is at the hospital. He is at the hospital. ఆమె ఇప్పుడు మార్కెట్లో ఉంది. She is in the market. She is in the market. వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు. They are in the ground. They are in the ground. మీరు రేపు ఎక్కడ ఉంటారు? Where will you be tomorrow? Where will you be tomorrow? అతను రేపు ఎక్కడ ఉంటాడు? Where will he be tomorrow? Where will he be tomorrow? ఆమె రేపు ఎక్కడ ఉంటుంది? Where will she be tomorrow? Where will she be tomorrow? మీరు వాళ్ళతో వెళ్తారా? Do you go with them? Do you go with them? నువ్వు ఆమెతో వెళ్తావా? Do you go with her? Do you go with her? నువ్వు రాముతో వెళ్తావా? Do you go with Ram? Do you go with Ram? ఆమె కాలేజ్కి వెళ్ళలేదు. She didn't go to the college. She didn't go to the college. ఆమె టెంపుల్కి వెళ్ళలేదు. She didn't go to the temple. She didn't go to the temple. అతను హాస్పిటల్కి వెళ్ళలేదు. He didn't go to the hospital. He didn't go to the hospital. ఆమె ఇంటికి వెళ్ళలేదు. She didn't go home. She didn't go home. మీరు అతని దగ్గరికి వెళ్తారా? Do you go to him? Do you go to him? నువ్వు ఆమె దగ్గరికి వెళ్తావా? Do you go to her? Do you go to her? ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్తాదా? Does she go to them? Does she go to them? మీరు అది ఎప్పుడు చూశారు? When did you see that? When did you see that? మీరు అది ఎప్పుడు పంపించారు? When did you send that? When did you send that? ఆమె అది ఎప్పుడు తీసుకొచ్చింది? When did she bring that?
వెన్ డిడ్ షీ బ్రింగ్ దట్? మీరు అది ఎప్పుడు నేర్చుకున్నారు? వెన్ డిడ్ యూ లెర్న్ దాట్? వెన్ డిడ్ యూ లెర్న్ దాట్? నేను అది ఇవ్వలేకపోయాను. ఐ కుడెంట్ గివ్ దాట్. ఐ కుడెంట్ గివ్ దాట్. ఆమె ఇక్కడికి రాలేకపోయింది. షీ కుడెంట్ కమ్ హియర్. షీ కుడెంట్ కమ్ హియర్. వాళ్ళు అది నేర్చుకోలేకపోయారు. దే కుడెంట్ లెర్న్ దాట్. దే కుడెంట్ లెర్న్ దాట్. నేను అది చూడలేకపోయాను. ఐ కుడెంట్ సీ దాట్. ఐ కుడెంట్ సీ దాట్. అతను రేపు వెళ్ళొచ్చు. హీ మైట్ గో టుమారో. హీ మైట్ గో టుమారో. ఆమె రేపు రావచ్చు. షీ మైట్ కమ్ టుమారో. షీ మైట్ కమ్ టుమారో. నేను రేపు చూడొచ్చు. ఐ మైట్ సీ టుమారో. ఐ మైట్ సీ టుమారో. ఆమె రేపు మార్కెట్కి వెళ్ళకపోవచ్చు. షీ మైట్ నాట్ గో టు ద మార్కెట్. షీ మైట్ నాట్ గో టు ద మార్కెట్. వాళ్ళకి అది తెలియకపోవచ్చు. దే మైట్ నాట్ నో దాట్. దే మైట్ నాట్ నో దాట్. వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవచ్చు. దే మైట్ నాట్ గో దేర్. దే మైట్ నాట్ గో దేర్. అతను రేపు అక్కడ ఉండకపోవచ్చు. హీ మైట్ నాట్ బీ దేర్. హీ మైట్ నాట్ బీ దేర్. వాళ్ళు రేపు హాస్పిటల్లో ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ బీ ఇన్ ద హాస్పిటల్. దే మైట్ నాట్ బీ ఇన్ ద హాస్పిటల్. నేను ఈరోజు రాలేకపోయాను. ఐ కుడెంట్ కమ్ టుడే. ఐ కుడెంట్ కమ్ టుడే. నేను నీకు ఒకటి ఇస్తాను. ఐ విల్ గివ్ యూ వన్ థింగ్. ఐ విల్ గివ్ యూ వన్ థింగ్. నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు? వెన్ విల్ యూ గివ్? వెన్ విల్ యూ గివ్? మీరెప్పుడు చూస్తారు? వెన్ విల్ యూ సీ? వెన్ విల్ యూ సీ? మీరెప్పుడు మాట్లాడతారు? వెన్ విల్ యూ స్పీక్? వెన్ విల్ యూ స్పీక్? మీరెప్పుడు తీసుకుంటారు? వెన్ విల్ యూ టేక్? వెన్ విల్ యూ టేక్? నేను తీసుకురాలేదు. ఐ హ్యావెంట్ బ్రాట్. ఐ హ్యావెంట్ బ్రాట్. ఆమె తీసుకురాలేదు. షీ హ్యాజెంట్ బ్రాట్. షీ హ్యాజెంట్ బ్రాట్. మీరు అది ఎందుకు తీసుకురాలేదు? వై హ్యావెంట్ యూ బ్రాట్? వై హ్యావెంట్ యూ బ్రాట్? ఆమె ఎందుకు తీసుకురాలేదు? వై హ్యాజెంట్ షీ బ్రాట్? వై హ్యాజెంట్ షీ బ్రాట్? మీరెందుకు ఆడారు? వై హ్యావ్ యూ ప్లేడ్? వై హ్యావ్ యూ ప్లేడ్? మీరెందుకు ఆడలేదు? వై హ్యావెంట్ యూ ప్లేడ్? వై హ్యావెంట్ యూ ప్లేడ్? మీరు తప్పకుండా ఆడాలి. యు మస్ట్ ప్లే. యు మస్ట్ ప్లే. వాళ్ళు తప్పకుండా రావాలి. దే మస్ట్ కమ్. దే మస్ట్ కమ్. మీరు తప్పకుండా నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్. యు మస్ట్ లెర్న్. ఆమె తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడొచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.